ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మీయ వందనాలు. ఈరోజు 25వ రోజు సోపానాలు. ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న ఆర్థిక బాధ. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా వీటి నుండి బయటపడాలి, ఎలా సంకల్పం చేయాలి అని. వీటి గురించి ఎంతోమంది అడిగిన ప్రశ్నలకు కుతుమి అనే ఒక గ్రేట్ మాస్టర్ ఇస్తున్న జవాబులు నిన్నటికి కంటిన్యూషన్ అండి. చూద్దామా? ధనాన్ని అర్థం చేసుకొని దానితో వ్యవహరించాలంటే అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గం ఏదైనా ఉన్నదా? మార్గం ఏది మరి? జవాబు, మీరు కోరుకుంటున్న దాన్ని కాకుండా మీకు నిజంగా అవసరమైన దానిని విశ్వం మీకు ఇవ్వనివ్వండి. ఆ రెంటికి మధ్య తేడా పెద్దగా ఉండదు. మీకు ఒక కొత్త కారు, పెద్ద బంగ్లా, అందమైన ఖరీదైన బట్టలు అవసరమని మీరు అనుకోవచ్చు. స్పిరిట్కి తెలుసు ఇది మీ కోరికే తప్ప మీ అవసరం కాదు అని. మీకు ఇప్పుడు ఏది అవసరమో వాటిని స్పిరిట్ మీకు సరఫరా చేస్తుంది. ఒక పాత కారు, ఒక చిన్న అపార్ట్మెంట్, ఆకర్షణీయంగా ఉండే మామూలు బట్టలు మీకు ఇస్తుంది. మీకు ఎటువంటి జీవితం అవసరమో అటువంటి జీవితాన్ని ఇవి సరిపోతాయి. మీలో గొప్ప హీలింగ్ నైపుణ్యం ఉండవచ్చు. మీరు ఒక అద్భుతమైన టీచర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, లేక ఒక మంచి స్నేహితులు కానీ కావచ్చు. కొత్త వస్తువుల కన్నా ఇవి మీలో ఎంతో విలువైనవి. మీకేం కావాలో విశ్వానికి చెప్పండి. చెప్పేసి మీరు హాయిగా ఉండిపోండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ఉపయుక్తమైన విధంగా మీకు సహాయం, మార్గదర్శకత్వం లభిస్తాయని విశ్వాసంతో ఉండిపోండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ధనం ఒక భాగమైతే ఆ ధనమే మీకు సంప్రాప్తిస్తుంది, లేదా ఉన్నదాంతోనే తృప్తి పడిపోండి. ఆధ్యాత్మిక మార్గంలో డబ్బుతో వ్యవహరించవలసిన విధానం ఇదే. చెప్పాలంటేనండి, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనము ఎంత నిర్ణయించుకున్నామో, ఒక కలిమిలో, ఒక లేమిలో అనుభవాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకుని వస్తామో ఆ అనుభవాల్ని పొందుతూ ఉంటాం. ఎక్కడికి వచ్చేటప్పటికి పిక్చర్ అంతా మారిపోతుంది. ఏవో ఆశలు, ఏవో కోరికలు, చుట్టుపక్కల అన్నీ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎంత కొట్టుకులాడినా సరేనండి, మనం ఏది నిర్ణయించుకున్నామో అదే మనం పొందుతాం. కానీ అండి, నేను చూస్తున్న ఈ పయనంలో మనము ప్రెజెంట్ టెన్స్లో ఏది అనుభవిస్తున్నామో దాన్ని ఆనందంగా స్వీకరించటం కాకుండా ఒక రెస్ట్ కోరుకున్నాం అనుకోండి. అబ్బాయి ఇప్పుడు లాక్డౌన్, పిల్లలు ఇంట్లో ఉన్నారు, పని చేయలేకపోతున్నా, నాకు రెస్ట్ కావాలి అని ఎక్కువసార్లు అనుకుంటే ఒక రోగం మనకి తప్పకుండా అటాక్ అవుద్ది. ఆ రూపంగా రెస్ట్ ఇస్తుంది. అలా కాకుండా నా పిల్లలందరూ ఉన్నారు, హ్యాపీగా ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటే మనం ఇంకా ఎనర్జెటిక్ అవుతాం. అలానే విషయంలో కూడా మనం అబెండెన్స్ ఆఫ్ మనీని కోరుకోండి అని ఒక వర్గం చెప్తుంది. ఏది వాస్తవమో అనేదండి ఎవరి జన్మ ప్రణాళికను బట్టి వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది. మనం ఎక్కువ